హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కోడిగుడ్ల కారం ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. దీనికి కావలసినటువంటి పదార్థాలు: ఎల్లిగడ్డ, జీలకర్ర, పసుపు, కారము, కొత్తిమీర, కరివేపాకు. వీటితో మనము కోడిగుడ్ల కారము చేసుకున్నట్లయితే చాలా రుచిగా ఉంటుంది. ముందుగా కోడిగుడ్లను ఉడకబెట్టుకోవాలి. ఈ ఉడకబెట్టుకున్నటువంటి కోడిగుడ్లను పుచ్చలు తీసుకొని ఈ కోడిగుడ్లను చాకుతో ఘాట్లు పెట్టుకోవాలి. ఎందుకనంటే కారము ఈ కోడిగుడ్లలోనికి వెళ్ళి మనము తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది. అందుకే ఉడకబెట్టినటువంటి ఈ కోడిగుడ్లను చాకుతో మధ్య మధ్యలో ఘాట్లు పెట్టుకోవాలి. తరువాత ఎల్లిగడ్డను తీసుకొని వాటిని కచ్చపెచ్చ దంచుకోవాలి. పొయ్యి మీద మూకుడు పెట్టుకొని మూకుట్లో కాస్త నూనె పోసి ముందుగా జీలకర్రను పోపు చేసుకోవాలి. ఈ జీలకర్ర నూనెలో వేగిన తర్వాత మనము ఉడకబెట్టి ఘాట్లు పెట్టుకున్నటువంటి ఈ కోడిగుడ్లను ఈ నూనెలో వేయించుకోవాలి. ఇవి నూనెలో దోరగా ఇలా వేగిన తర్వాత ముందుగా ఎల్లిగడ్డ, తర్వాత కరివేపాకు, కారము, పసుపు ఇవన్నీ వేసి చక్కగా నూనెలో గోలనివ్వాలి. చూడండి, ఈ కారం అంతా నూనెలో ఉడికేంత వరకు, ఘాట్లు పెట్టుకున్నటువంటి కోడిగుడ్డు లోపలికి వెళ్ళేంత వరకు నూనెలో చిన్న మంట మీద వీటిని వేయించుకోవాలి. చూడండి, కమ్మటి కోడిగుడ్ల కారము కూర రెడీ. ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడము మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.